వెల్కమ్ టు ఫోకస్. తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా గోదావరి బేసిన్లు ఎండిపోయాయి. ఈ రెండు బేసిన్లలోని 14 ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటిపోయి కళావిహీనంగా కనిపిస్తున్నాయి. జూరాల, శ్రీశైలం సాగర్లలో కనీస మట్టాల కన్నా దిగువకు పడిపోయాయి. కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో నిల్వలు ఇంతగా తగ్గడం 7 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇటు గోదావరి ప్రాజెక్టులకు కూడా 3 ఏళ్ల తర్వాత వరద ప్రవాహం కనిష్టానికి పడిపోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయిని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులో రాళ్లు తేలాయి. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో వర్షాలు పడితే ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండి అక్కడి నుంచి జూరాల ప్రాజెక్టుకు వరద నీరు చేరేది. గతేడాది వరద నీటి జాడ లేకపోవడంతో కృష్ణానది బక్కచిక్కిపోయి జలాశయాల్లో నీటి మట్టాలు గణనీయంగా పడిపోయాయి. గతేడాది జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవడంతో జూరాలకి ఇన్ఫ్లో లేక నీటి మట్టం తగ్గిపోయింది. జూరాలపై కోయిల్ సాగర్, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు ఆధారపడున్నాయి. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 9.657 టీఎంసీలకు గాను 2.084 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. శ్రీశైలం జలాశయంలో కనీస నీటి నిల్వలు కరువయ్యాయి. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులైతే ప్రస్తుతం నీటి మట్టం 813.4 పాయింట్లు మాత్రమే ఉంది. శ్రీశైలం జలాశయానికి ఏటా సగటున 1000 నుంచి 2000 టీఎంసీల వరద వస్తుందని అంచనా. కానీ 2015-16లో అతి తక్కువగా 71 టీఎంసీలే చేరింది. ఆ తర్వాత మళ్లీ 2023-24లో 114.36 టీఎంసీలు మాత్రమే వరదొచ్చింది. ఈ 2 రోజుల్లో శ్రీశైలానికి స్వల్పంగా వరద నీరొచ్చి చేరింది. కృష్ణా బేసిన్లో ఇప్పటివరకు వర్షపాతం నమోదు కాకపోవడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది కూడా 2 సీజన్లలో సరిపడా సాగులేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు రైతులను మరింత కలవరపెడుతున్నాయి. ఇప్పటికే వరి నాట్లు పూర్తి కాకపోవడంతో సాగునీరు అందుతుందా లేదా ఆందోళన నెలకొంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి విజయభాస్కర్ మరింత సమాచారం అందిస్తారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జలకళ లెక్క వెలవెలబోతుంది. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 20 లక్షల ఎకరాల్లో ఉన్న ఆయకట్టు రైతాంగం ఆందోళనలో మునిపోయింది. ఇప్పటికే ఖరీఫ్ ప్రారంభమైంది. వరి నాట్లు కూడా వేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా నాగార్జున సాగర్కి ఇన్ఫ్లో మొదలు కాకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. గత ఏడాది ఇదే సమయానికి 520 అడుగుల వద్ద 150 టీఎంసీలు నీరు నిల్వ ఉండగా ప్రస్తుతం 505 అడుగుల వద్ద 122 టీఎంసీలు మాత్రమే నీరు ఉండడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 22 టీఎంసీల నీరు తక్కువగా ఉండడం, ఇప్పటి వరకు కూడా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షపు జాడ లేకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. 312 టీఎంసీల గరిష్ట నీటి మట్టం ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి దిగువగా ఉన్న నేపథ్యంలో ఆయకట్టు రైతాంగం ఆందోళనలో వ్యక్తమవుతుంది. ఈసారి ఖరీఫ్ సీజన్ ఎలా ఉండబోతుందనే ఆందోళన కూడా వారిలో వ్యక్తమవుతుంది. ఇప్పటికే వేసవి కాలంలో చివరి పంటకు నీరు ఇవ్వకపోవడం వల్ల రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది. చాలా చోట్ల చివరి పంటకు నీళ్ళు ఇవ్వాలని కూడా రైతులు రోడ్డెక్కిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆశించిన స్థాయిలో నీరు కూడా లేకపోవడం, ఖరీఫ్కి నీరు వస్తుందా లేదా అనే ఒక ఆందోళన కూడా ఉండడం, సాగునీటికి మాత్రమే దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి ఉన్న నేపథ్యంలో ఆయకట్టు రైతాంగం అయితే ప్రస్తుతం ఆందోళనలో ఉంది. ఎగువన ఉన్న ప్రాజెక్టులో కూడా గరిష్ట నీటి మట్టాలు ఎక్కడ ఏ ప్రాజెక్టులో లేకపోవడం, అట్టడుగు స్థాయిలో నీటి మట్టాలు ఉండడంతో ఇక కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో పాటు ఎగువన ఉన్న అన్ని ప్రాజెక్టులు నిండు కుండలా మారితే కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీరు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఆయకట్టు రైతులు మాత్రం ఆందోళన వ్యక్తమవుతా ఉన్నారు. గత సీజన్లోనే చివరి పంటకు నీరు అందలేదు. ఈసారి పంటకైనా నీరు అందుతుందా లేదా అనేది మాత్రం ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. వరుణిపైనే రైతులంతా కూడా ఆశలు పెట్టుకున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి పైన కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లా కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా 880 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి అవుతుంది. కానీ గత ఏడాది కూడా విద్యుత్ ఉత్పత్తికి అవకాశం లేకుండా పోయింది. ఈసారి కూడా ఆ అవకాశం, విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుందా లేదా అనేది మాత్రం ఒక సందిగ్ధత ఏర్పడింది. మొత్తంగా ప్రస్తుతం ఉన్న నాగార్జున సాగర్ నీటి మట్టం రైతుల్లో ముఖ్యంగా ఆయకట్టు రైతుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే గత సీజన్లో సరైన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో భూగర్భ జలాలు కూడా ఇంకిపోయాయి. ఆయకట్టు రైతులు కూడా చాలా చోట్ల బోర్బావులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఈసారి వర్షాలు కురిస్తే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు భూగర్భ జలాలు పెరగడంతో పాటు కాలువ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి
రైతాంగం మాత్రం నాగార్జున సాగర్ ప్రాజెక్టు వైపు చూస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పటి వరకు ఎక్కడ కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు, కృష్ణా ఆయకట్టులో వర్షాలు లేకపోవడం రైతులను మాత్రం ఆందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ బాలుతో విజయభాస్కర్, ఎన్టీవీ, నల్గొండ జిల్లా. పల్నాడు జిల్లాలోని జలాశయాలు నీరు లేక అడుగంటిపోయాయి. దాంతో సాగు, తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా పులిచింతల సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కి పడిపోయింది. 45.77 టీఎంసీలకు గాను ప్రస్తుతం 3.61 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అంటే ప్రాజెక్టు సామర్థ్యానికి కేవలం 10% మాత్రమే పులిచింతల ప్రాజెక్టులో నీరుంది. ఈ నేపథ్యంలోనే పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి కురుస్తోన్న వర్షాలు లేవు, పైనుంచి వచ్చే నీటిదారులు లేవు. దీంతో ప్రాజెక్టులో ఎన్నడూ లేని విధంగా రాళ్లు బయటపడుతున్నాయి. దాంతో పులిచింతల దిగువన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిధిలో పంటలు వేయడానికి రైతులు వెనకాడుతున్నారు. పులిచింతల దిగువ ప్రాంతాల్లో పలు గ్రామాలు తాగునీటి లేక అల్లాడిపోతున్నారు. పులిచింతల ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో 12 లిఫ్ట్ ఇరిగేషన్లు పనిచేయడం లేదన్న మాట రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల కింద సుమారు 50,000 ఎకరాల్లో మిర్చి, ఇతర పంటలు సాగు చేస్తూ ఉంటారు. పంటలు చేతికొచ్చే సమయంలో నీరు ఆగిపోవడంతో దిగుబడులు తగ్గిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులతో మధ్యధర ప్రాజెక్టులన్నీ ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు నాగార్జున సాగర్ నీటితో కళకళ్లాడిన పాలేరు, వైరా రిజర్వాయర్లు ఇప్పుడు నీళ్లు లేక బోసిపోతున్నాయి. అటు వైరా, తాలి పెద్దవాగు, లంకాసాగర్, జాలెమూడి ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. ప్రాజెక్టుల తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. విషయానికి వచ్చినట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నుంచి ఇప్పటివరకు కూడా అసలు వర్షాలు రాని పరిస్థితి ఏర్పడింది. మనకు మధ్యాహ్నం టైంలో విపరీతమైన ఎండ, అంటే 38, 39 అంటే ఎండాకాలం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉన్న పరిస్థితి ఉంది. దీంట్లో ప్రాజెక్టులో ఉన్న అన్ని, అంటే ఇక్కడ ఖమ్మం జిల్లాలో పెద్ద ప్రాజెక్టులు అంటూ ఏం లేవు, అన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు మాత్రమే. ఈ ప్రాజెక్టులన్నీ కూడా నీళ్లు లేక ఇప్పుడు బోసిపోతున్న పరిస్థితి ఉంది. కేవలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీళ్లు విడుదల చేయడంతో పాలేరులో, ఖమ్మంలోని లకారం, పాలేరు, ఖమ్మం, లకారం, వైరా రిజర్వాయర్లో కొద్ది గొప్ప నీళ్లు కనపడుతున్న పరిస్థితి.